Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. అందులో భాగంగా పూర్ణ పద్ధతికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి పూర్ణ పద్ధతి గురించి అయితే తెలుసుకుందాం. పద్యాన్ని మొత్తంగా గ్రహించి బోధించడమే పూర్ణ పద్ధతి. పద్యాన్ని మొత్తంగా గ్రహించి బోధించడమే పూర్ణ పద్ధతి అన్నమాట. ఉపాధ్యాయుడు ఒక పీరియడ్ కాల వ్యవధికి అనుగుణంగా ఎన్నుకున్నటువంటి పద్యమును ఏకాంశముగా భావించి విద్యార్థులచే స్థూలభావ సంగ్రహణం చేయించడాన్నే పూర్ణ పద్ధతి అంటారు. విద్యార్థుల్లో రసానుభూతిని భావానుభూతిని కలిగించడానికి ఇది ఉత్తమమైన పద్ధతి. పద్య బోధనలో ప్రతి పదానికి అర్థం చెప్పడం కాకుండా పద్యం యొక్క భావానికి భావ సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈ పూర్ణ పద్ధతి ప్రత్యేకత. ఇది ఆంగ్లంలో ప్రాసెస్డ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అను సూక్తికి అనుగుణంగా సాగుతుంది. పూర్ణ పద్ధతి శాస్త్రీయమైనది, మనస్తత్వ శాస్త్రవేత్తలకు ఆమోదయోగ్యమైనది. పద్య బోధనలో పూర్ణ పద్ధతిని ఆధునిక పద్ధతిగా వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల పద్యబోధన ముఖ్య ఉద్దేశమైనటువంటి రసానుభూతి, ఆనందానుభూతి, రసస్వాదనం విద్యార్థులకు చక్కగా అందుతాయి. ఇప్పుడు మనం పూర్ణ పద్ధతి గురించి తెలుసుకున్నాము. ఇది వచ్చేసి పద్యం యొక్క మొత్తాన్ని గ్రహించడమే పూర్ణ పద్ధతి. ఇందులో వచ్చేసి ఒక పీరియడ్కి సంబంధించి ఒక పద్యాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ పద్యాన్ని అంతటికి కూడా ఏకాంశంగా భావించి విద్యార్థులకు స్థూలభావ సంగ్రహణం చేయడాన్ని పూర్ణ పద్ధతి అని అయితే పిలుస్తారనమాట. ఈ పూర్ణ పద్ధతి వల్ల విద్యార్థుల్లో రసానుభూతి, భావానుభూతి అనేది కలిగించవచ్చు. సో ఇది ఉత్తమమైన పద్ధతిగా భావిస్తారు. అందులో ఇది ఆధునిక పద్ధతిగా కూడా వ్యవహరిస్తున్నారంట. దీనికి ఆంగ్లంలో అనుగుణంగా ఉన్నటువంటి సూక్తి ఏది అంటే ప్రాసెస్డ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అన్నమాట. పద్య బోధనలో ప్రతి పదానికి అర్థం చెప్పడం కాకుండా పద్యం యొక్క భావానికి, దాని సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఇదే పూర్ణ పద్ధతి యొక్క ప్రత్యేకత అన్నమాట. ఈ పద్ధతి వల్ల పద్య బోధనలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రసానుభూతి, ఆనందానుభూతి, రసస్వాదనం విద్యార్థులకు చక్కగా అందుతాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి మనకు పూర్ణ పద్ధతి యొక్క పాజిటివ్ అనమాట. పూర్ణ పద్ధతికి సంబంధించిన లక్షణాలు అని చెప్పచ్చు. ఈ పద్ధతి అంతా కూడా మనకు పాజిటివ్గానే ఉంటుంది. సో ఎగ్జామ్లో బిట్టించేటప్పుడు పూర్ణ పద్ధతికి సంబంధించి పాజిటివ్ వేలో ఉన్న వాటన్నింటినీ సరైన సమాధానాలుగా, నెగిటివ్గా ఉన్నటువంటివన్నీ సరికానివిగా గుర్తించవచ్చు అనమాట. ఆ విధంగా బిట్ని అయితే మీరు చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఖండ పద్ధతి. ఖండ పద్ధతి గురించి చూసినట్టయితే పద విభజనను ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పద్యాన్ని బోధించే పద్ధతే ఖండ పద్ధతి. పద విభజనకు ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ బోధించే పద్ధతి ఖండ పద్ధతి. ఉపాధ్యాయుడు బోధనకు ఎన్నుకున్న పద్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించి మరలా అందులోని ప్రతి పదానికి అర్థాన్ని చెబుతూ పద స్వరూపాన్ని, పదం యొక్క స్వభావాన్ని, పద అన్వయాన్ని విడమర్చి చెప్పే పద్ధతినే ఖండ పద్ధతి అంటారు. ఇది పూర్ణ పద్ధతికి పూర్తిగా విరుద్ధమైనది. మనోవైజ్ఞానిక శాస్త్ర సూత్రాలకు పూర్తిగా విరుద్ధమైనది ఖండ పద్ధతి. దీనిని పద్య బోధనలో సాంప్రదాయక పద్ధతిగా భావిస్తున్నారు. అదే పూర్ణ పద్ధతిని అయితే ఆధునిక పద్ధతిగా భావిస్తున్నారు. ఈ ఖండ పద్ధతి వల్ల పద్య బోధనలో ముఖ్య ఉద్దేశమైనటువంటి రసానుభూతి దెబ్బతింటుంది. ఉపాధ్యాయుడు తరగతి గదిలో పద్య బోధనకు ఈ రెండు పద్ధతులపై గాక మరికొన్నింటిపై కూడా ఆధారపడతాడు. క్రింది పేర్కొన్న పద్ధతులను ఉపాధ్యాయుడు సందర్భాన్ని అనుసరించి ఎన్నుకొని పద్య బోధన సఫలీకృతం చేయాలి. అవి నెక్స్ట్ అయితే చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఖండ బోధనకు సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఇక్కడ వచ్చేసి ప్రతి పదాన్ని విభజిస్తారు, ప్రతి పదానికి అర్థాన్ని కూడా చెప్తారు. ఉపాధ్యాయుడు బోధనకు ఎన్నుకున్న పద్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించి అందులో ఉన్నటువంటి ప్రతి పదానికి అర్థాన్ని చెప్తూ, దాని స్వరూపాన్ని చెప్తూ, అన్వయిస్తూ విడమర్చి చెప్పే పద్ధతే ఈ ఖండ పద్ధతి. ఇది పూర్ణ పద్ధతికి పూర్తిగా విరుద్ధమైన పద్ధతి. మనోవైజ్ఞానిక శాస్త్ర సూత్రాలకు కూడా పూర్తిగా విరుద్ధమైన పద్ధతి ఏంటంటే ఖండ పద్ధతి. ఇది సాంప్రదాయ పద్ధతిగా భావిస్తున్నారు. దానిని పూర్ణ పద్ధతిని ఆధునిక పద్ధతిగా భావిస్తున్నారు. ఈ ఖండ పద్ధతి వల్ల పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రసానుభూతి. ఆ రసానుభూతి దెబ్బతినేది ఎక్కడంటే ఖండ పద్ధతులు. ఆ రసానుభూతిని ఆస్వాదించేది ఏంటంటే పూర్ణ పద్ధతి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఖండ పద్ధతికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు పఠన పద్ధతి, సెకండ్ వన్ వచ్చేసి ప్రతిపదార్థ పద్ధతి, థర్డ్ వన్ వచ్చేసి తాత్పర్య లేదా సారాంశ పద్ధతి,
ఫోర్త్ వన్ వచ్చేసి ప్రతి పదార్థ తాత్పర్య పద్ధతి. ఫిఫ్త్ వచ్చేసి ప్రశ్నోత్తర పద్ధతి. 6 వచ్చేసి చర్చా పద్ధతి. 7 వచ్చేసి ప్రశంసా పద్ధతి. వీటన్నింటి గురించి ఇప్పుడు క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు పఠన పద్ధతి అన్నమాట. ఎన్నుకున్న పద్యాన్ని ఉపాధ్యాయుడు 1కి 2 సార్లు ఆదర్శ పఠనం చేసి ఆ పిమ్మట కొందరు విద్యార్థులచే ప్రకాశ పఠనం చేయించి అందలి భావంను వివరించక విద్యార్థులే గ్రహించేలా చేయటం ఈ పఠన పద్ధతి ముఖ్య ఉద్దేశం. పఠన పద్ధతి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నుకున్న పద్యాన్ని ఉపాధ్యాయుడు 1 లేదా 2 సార్లు ఆదర్శ పఠనం చేయాలి. ఆదర్శ పఠనం 1 లేదా 2 సార్లు చేసి ఆ పిమ్మట కొందరు విద్యార్థులచే ప్రకాశ పఠనం అంటే బహిర్గత పఠనం చేయించి అందలి ఉన్న భావాన్ని తాను వివరించక అంటే ఉపాధ్యాయుడు చెప్పక విద్యార్థులే గ్రహించేలా చేయడం ఈ పఠనం యొక్క ముఖ్య ఉద్దేశం. సెకండ్ వన్ వచ్చేసి ప్రతిపదార్థ పద్ధతి. ఇది ఖండ పద్ధతిని పోలి ఉంటుంది. ఉపాధ్యాయుడు ఎన్నుకున్న పద్యంలోని ప్రతి పదానికి అర్థాన్ని వివరిస్తూ ప్రతిపదార్థయుక్తంగా పద విభాగం చేయించి పదాల మధ్య అన్వయ క్రమంను ఏర్పరిచే ప్రతిపదార్థ పద్ధతి ఇదన్నమాట. ఈ పద్ధతిలో విద్యార్థుల ఆలోచనలకు ఊహలకు ఎలాంటి అవకాశం ఉండదు. ఇక్కడ వచ్చేసి ప్రతిపదార్థ పద్ధతి దేన్ని పోలి ఉంటుంది అంటే ఖండ పద్ధతిని పోలి ఉంటుంది. ఉపాధ్యాయుడు ఎన్నుకున్నటువంటి పద్యంలో ప్రతి పదానికి అర్థాన్ని వివరిస్తూ ప్రతి పదానికి అర్థయుక్తంగా పద విభాగం అనేది చేయాలి. ప్రతి పదానికి మధ్య అన్వయ క్రమంను ఏర్పరచాలి. దీనినే మనం ప్రతిపదార్థ పద్ధతి అంటారు. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే విద్యార్థి ఆలోచనలకు కానీ ఊహలకు కానీ ఎలాంటి అవకాశం ఉండదు. థర్డ్ వన్ చూసినట్లయితే తాత్పర్య లేదా సారాంశ పద్ధతి. తాత్పర్య పద్ధతికి మరొక పేరు ఏంటంటే సారాంశ పద్ధతి. ఎన్నుకున్న పద్యాన్ని ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసి తాత్పర్యంను మాత్రమే వివరించడాన్ని తాత్పర్య లేదా సారాంశ పద్ధతి అంటారు. ఇది ప్రాథమిక తరగతుల వారికి ఉపయుక్తమైన పద్ధతి. ఇది వచ్చేసి ప్రాథమిక తరగతుల వారికి ఉపయుక్తమైన పద్ధతి క్రింది వానిలో ఏది అంటే తాత్పర్య లేదా సారాంశ పద్ధతి. ఎన్నుకున్న పద్యాన్ని ఉపాధ్యాయుడు ఫస్ట్ ఆదర్శ పఠనం చేసిన తర్వాత కేవలం తాత్పర్యాన్ని మాత్రమే వివరిస్తారు. దీన్ని తాత్పర్య లేదా సారాంశ పద్ధతి అని అయితే పిలుస్తారనమాట. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది బాగా అంటే ప్రాథమిక తరగతుల వారికి ఉపయుక్తమైన పద్ధతి తాత్పర్య లేదా సారాంశ పద్ధతి. ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ప్రతిపదార్థ తాత్పర్య పద్యం. ఇది పైన పేర్కొన్న ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతుల రెండింటి సమూహమే. ప్రతిపదార్థ పద్ధతి, తాత్పర్య పద్ధతి రెండింటి సమూహారమే ప్రతిపదార్థ తాత్పర్య పద్యం. మనకు దానిపైన ఉన్న హెడ్డింగ్ ద్వారానే అర్థమైపోతుంది ఆ పద్యంలో ఏంటుంది, ఆ పదంలో ఏంటుందని. ఉపాధ్యాయుడు ఎన్నుకున్న పద్యంలోని ప్రతి పదానికి అర్థాన్ని వివరిస్తూ పదస్వరూప స్వభావాన్ని పద అన్వయాన్ని వివరించడమే కాక అందులో ఉన్న సారాంశాన్ని కూడా చెప్పినట్టయితే దాన్ని ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి అని పిలుస్తారు. ఇక్కడ ప్రతిపదానికి అర్థం ఇవ్వడం జరుగుతుంది, తాత్పర్యం ఇవ్వడం జరుగుతుంది, అంటే భావాన్ని తెలియజేయడం కూడా జరుగుతుంది. సో ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి హెడ్డింగ్లోనే తెలిసిపోతుంది దాని గురించి ఏముంది అని. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రశ్నోత్తర పద్ధతి. ఎన్నుకున్న పద్యాన్ని ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసి ప్రతి దాంట్లోనూ ఉపాధ్యాయుడే ఆదర్శ పఠనం చేస్తున్నాడు అబ్జర్వ్ చేయగలరు. ఎన్నుకున్న పద్యాన్ని ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసి పత్రాల ద్వారా విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టు విధానమే ప్రశ్నోత్తర పద్ధతి. ఈ పద్ధతి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత దశ వరకు అన్ని స్థాయిల వారికి ఉపయుక్తమైనది. ఇది విద్యార్థుల్లో చక్కని ఆలోచన శక్తిని, తార్కిక శక్తిని పెంపొందిస్తుంది. ప్రశ్నోత్తర పద్ధతికి ఆద్యుడు సోక్రటీస్ అని పేర్కొంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రశ్నోత్తర పద్ధతికి ఆద్యుడు ఎవరంటే మనకు సోక్రటీస్ అని చెప్పొచ్చు. ఇది విద్యార్థుల చక్కని ఆలోచన శక్తిని, తార్కిక శక్తిని పెంపొందిస్తుంది. ఇది వచ్చేసి ప్రైమరీ స్టేజ్ నుంచి ఉన్నత దశ వరకు అన్ని స్థాయిల వారికి యూస్ఫుల్గా ఉంటుంది. ఎన్నుకున్న పద్యాన్ని ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసి పత్రాల ద్వారా అంటే ప్రశ్న పత్రాల ద్వారా విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టొచ్చు. దీన్నే ప్రశ్నోత్తర పద్ధతి అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి చర్చా పద్ధతి. ఎన్నుకున్న పద్య పాఠ్యాంశాన్ని తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులు ఇద్దరూ కలిసి చర్చా రూపంలో ప్రారంభించి అందలి సారాంశాన్ని స్థూలభావ సంగ్రహంగా రాబట్టడమే చర్చా పద్ధతి. ఇది ప్రాథమిక దశ విద్యార్థులకు అంతగా ఉపయుక్తం కాదు. ఇక్కడ వచ్చేసి చర్చా పద్ధతి ప్రైమరీ స్టేజ్లో అంత ఉపయుక్తం కాదనమాట. ఎన్నుకున్న పద్య పాఠ్యాంశాన్ని తరగతి గదిలో టీచర్ ఆర్ స్టూడెంట్ ఇద్దరు కలిసి చర్చా రూపంలో దాన్ని స్టార్ట్ చేసి అందులో ఉన్న సారాంశాన్ని
స్థూలభావ సంగ్రహంగా రాబట్టడమే చర్చా పద్ధతి అని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మనం ప్రశ్నోత్తర పద్ధతి చూసినట్టయితే అది ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసి ప్రశ్నపత్రాల ద్వారా సమాధానాన్ని రాబడతారు. ప్రైమరీ స్టేజ్ అండ్ ఉన్నత దశ వరకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. చక్కగా ఆలోచన శక్తి, తార్కిక శక్తిని పెంపొందిస్తుంది. దీనికి ఆద్యుడు వచ్చేసి సోక్రటీస్. చర్చా పద్ధతి క్లాస్లో టీచర్ ఉపాధ్యాయుడి మధ్య సంభాషణ అనేది ప్రారంభమై అందులో ఉన్న సారాంశాన్ని స్థూల భావ సంగ్రహంగా గ్రహించి చెప్పడాన్ని చర్చా పద్ధతి అని చెప్పుకుంటాం. ఇది వచ్చేసి ఇంతటితో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కంటిన్యూస్గా తెలుగు మెథడాలజీకి సంబంధించి వీడియోస్ అయితే చేసుకుందాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారంతా కూడా ప్రీవియస్లో మనం చాలా తెలుగు మెథడాలజీకి సంబంధించి వీడియోస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి, బాగున్నాయి, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. డిఎస్సిలో మనకు తెలుగు మెథడాలజీ చాలా టఫ్గా వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని నేను తెలుగు మెథడాలజీకి సంబంధించి వీడియోస్ అయితే చేస్తున్నాను. చాలామంది తెలుగు కంటెంట్ వాచ్ చేస్తారు కానీ మెథడాలజీలో బిట్స్ చాలా పోతుంటాయి. దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుగు మెథడాలజీకి కూడా అంతే విలువేస్తూ నేర్చుకోవాలి. సో మనకి తెలుగు బాగా వచ్చు కాబట్టి తెలుగుకు సంబంధించి ఏ బిట్ కూడా మిస్ పోకుండా ఉండటానికే మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రతి అంశాన్ని కూడా చదవాలి. అందులో భాగంగా నా చిన్న ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా ప్రోత్సహిస్తారని భావిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో అవసరం. ఎందుకంటే మనం 1000 సబ్స్క్రైబ్ వరకు దగ్గరగా ఉన్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి 1000 సబ్స్క్రైబ్ వరకు నన్ను రీచ్ చేస్తారని భావిస్తున్నా. ఇంతటితో అయితే ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం పద్య బోధన క్రమము, దానికి సంబంధించి ప్రవేశం, పూర్వజ్ఞాన పరిశీలన, దానికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాం. వాటన్నింటికి గురించి క్షుణ్ణంగా అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పుకోబోతున్నాం అనమాట. పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్మికీకరణ, పద్యబోధన సోపానాలని వరుస క్రమం గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటున్నామంట. ఎవరు కూడా దాన్ని మిస్ కావద్దు. అది వచ్చేసి మనకు ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి బిట్కి సంబంధించిన కంటెంట్. సో డోంట్ మిస్ ఇట్.